అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైనటువంటి నామములో ప్రత్యేక వందనాలు నేను మీ అందరికి కూడా తెలియజేస్తుంటున్నాను. ఒక విషయాన్ని నేను ముందుకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో యెఫ్తా యొక్క కుటుంబాన్ని గురించి నేను మీకు ఒక విషయం చెప్తాను. వాక్యానికి ముందు యెఫ్తా యొక్క తండ్రి పేరు గిలాదు, అతని తల్లి ఒక వేశ్య. గిలాదుకు భార్య ద్వారా పుట్టినటువంటి కుమారులు యెఫ్తాను తన యొక్క కుటుంబము నుండి వెలివేశారు. యెఫ్తాకి ఒకే కుమార్తె. తన సహోదరుల దగ్గర స్వాస్థ్యము లేదని ఆయన్ని దూరపరిచారు. యెఫ్తా తన సహోదరుల వద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసించారు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, యెఫ్తా తన యొక్క జీవితంలో చాలా అవమానాలు, చాలా నిందాస్పదముగా తన యొక్క జీవితం. అయితే అతడు దేవుని మీద తనకున్న నమ్మిక, తన విశ్వాసం యెఫ్తా మళ్ళా తిరిగి తన ఇంటి వారందరిలో ఆశీర్వాదకరముగా దేవుడు ఆయన నిలబెట్టాడు. అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు నీ కుటుంబ జీవితంలో. నువ్వు ధైర్యంగా దేవుడు మంచి చేస్తాడని, మంచి చేసే దేవుని బిడ్డగా ఉండగలిగితే, ఎవరైతే వెలివేసి దూరపరిచారో వారే ఆయన బ్రతిమలాడుకుని, మా మీద నువ్వు న్యాయాధిపతిగా రాజుగా ఉండు, బ్రతిమలాడుకున్నారు. ఈరోజు నీకు అవమానములు ఉండొచ్చు, రేపొద్దున్నే దేవుడు నేను తల ఎత్తుకునేవానిగా దేవుడు చేస్తాడు. ఇవాళ మనకి ఇల్లు వాకిళ్ళు ఆరోగ్యం లేకపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మన పిల్లలకి ఇంక ఉద్యోగం లేక సరైన పొజిషన్ లేకపోవచ్చు, రేపొద్దునే దేవుడు నేను తలగా చేయబోతున్నాడు. దేవుడు మంచి చేస్తాడు, నమ్మిక ఉంచండి. దేవుడు తప్పకుండా మీ పక్షాన దేవుడి యుద్ధాన్ని చేస్తాడు, నమ్మిక ఉంచండి. గత రాత్రి చెప్పాను, దావీదు ఒక పశువుల కాపరిగా ఉన్నాడు. ఆ పశువుల కాపరినటువంటి దావీదు దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇచ్చిన పనిలోనే దేవుని స్తుతించాడు, పాడాడు, కొనియాడాడు. దేవునికి ఇష్టమైన వాడుగా ఆయన జీవించాడు. తిరిగి దేవుడు ఏం చేశాడు? ఆయనని ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు చేశాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ పని నీకు అవమానం ఉందా? దేవుడిచ్చిన పని నీకు అవమానం ఎప్పటికీ కాదు. దేవుడిచ్చిన పని అది కొంచెమైనప్పటికీ, అది నువ్వు చాలా తిన్నప్పటికీ మిగులుగా దేవుడు ఉంచుతాడు. అందుకే నీ జీవితంలో నీకున్న ఆ కొద్ది పనిని, ఆ కొద్ది జీతాన్ని, లేదా ఆ కొద్ది సంపాదనను అవమానముగా, నా భర్త ఇంతే చేస్తున్నాడు, నా కుటుంబం ఇంతేనని ఎప్పుడు అవమానంగా భావించొద్దు. నమ్మకముగా పనిచేయండి, మెండైన దేవుడికి ఇస్తాడు. దావీదుకు కృప చూపించిన దేవుడు మనకు కూడా దేవుడు కృపను చూపిస్తాడు. మనం తగిన కాలము కొరకు, దేవుని కృప కొరకు, దేవుని సహాయ సహకారముల కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అందుకే మన జీవితాలు మనం చేయాల్సింది ఏంటంటే, మనము ఒక మంచి పని చేయటానికి, ఒక మంచి వారుగా ఎప్పుడైతే మనం ఉంటూ ఉన్నామో, ఆ మంచిని బట్టి దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఈరోజు నేను కొన్ని మాటలు వాక్యము నుండి నేను మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవరు? ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మంచి విషయాలలో మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. మీరు ఒక మంచిని మీరు చేయాలనుకున్నప్పుడు మీకు ఎవరు హాని చేస్తారు?
ఒకవేళ హాని చేస్తున్నా అది నీకు హాని అవుద్దా? ఇప్పుడు దావీదు ఒక మంచి పని చేయాలనుకున్నాడు. ఆ మంచి పని చేస్తున్న వానికి హాని చేశారు, సొంత మామే హాని చేశాడు. హాని జరిగినిచ్చాడు దేవుడు? జరగనివ్వడు. నువ్వు ఒక మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు, నువ్వు ఒక దేవుని బిడ్డగా బ్రతకాలనుకున్నప్పుడు, సమాజానికి ఒక ఉపయోగకరంగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు, ఒకవేళ అలా చేయటానికి వీలు లేకుండా ఏదైనా ఒక అడ్డొస్తే ఆ మంచిని జరిగించే దేవుడే ఆయన అడ్డుని తొలగిస్తాడు. ఆ మంచి చేయాలనుకున్న దేవుడే నీకు ఏదైతే అడ్డొస్తుందో దానికి దేవుడు దూరంగా తీసేస్తాడు. అందుకే నేను అనేది, లోకములో అడ్డు కొరకు చూడొద్దు, లోకము ఉన్నటువంటి వ్యతిరేకత కొరకు చూడొద్దు, లోకము ఉన్నటువంటి పరిస్థితులు, లేమి, దరిద్రత వీటి కొరకు చూడొద్దు, ఆకలి దప్పికల కొరకు. మంచి చేసే దేవుని కొరకు ఆసక్తిగా బ్రతకండి, నమ్మకముగా బ్రతకండి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ మంచితనమే నీకు దేవుని యొక్క కృప పొందుకునేటట్లు చేస్తుంది. నీ మంచితనమే దేవుని నుండి నీవు అనేక ఆశీర్వాదాలు సంపాదించుకునేటట్లు చేస్తుంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే, మంచిని మనం కోరుకుందాం, ఆసక్తిగా ఆ మంచి వారుగా బ్రతకటానికి పనిచేద్దాం, నడుద్దాం. ఆ మంచి తప్పకుండా నీకు మంచినే చేస్తుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తుంటున్నాను. అయితే ఈ మంచివారు ప్రార్థన చేసిన దేవుడు చెవులు నిలుపుతాడు. ఈ మంచివారు ఏ మంచి పనులు చేస్తున్నా దేవుని కన్నుదృష్టి వారి మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఎవరి దృష్టిలో పడేటట్టు మంచి పని చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, అంతేనా? అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు మాత్రము ఎందుకు ఆయన ఆ యుద్ధానికి వెళ్ళాడు అంటే, ఇశ్రాయేలు దేవుని దూషిస్తున్నాడు, ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాము సంతతిని దూషిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రజలకు మంచి చేయాలి లేదా? అందుకే నిలబడ్డాడు. దేవుడు ఏం చేశాడు? ఆ మంచి చేయటానికి వచ్చిన అటుని దేవుడు తీసేశాడు. నువ్వు నిలబడితే, దేవుడు మంచి కొరకు నేను నిలబడితే, ఆటంకములన్నీ దేవుడు తీసేయటానికి అని సిద్ధముగా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా, నీ అభివృద్ధికి వచ్చే ఆటంకములు ఏమైనా దేవుడు తీసేస్తాడు. అనారోగ్యాలు తీసివేస్తాడు, ఆర్థిక పరిస్థితులు తీసివేస్తాడు, నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీకు ఏమి కావాలో దేవుడు సహాయమును చేస్తాడు. భయపడొద్దు, భయపడొద్దు. దేవుని కొరకు మంచివారుగా ఫలించండి, మంచి ఆలోచనతో నడవండి. నేను బ్రతికిన కాలములో నా దేవుని కొరకు నేను మంచిని, నా జీవితంలో నేను ఎంతో కొంత మంచిని. హల్లెలూయా. ఈ మంచి జీవితమే నీకు మంచి భవిష్యత్తునిస్తుంది. అందుకే దేవుని వాక్యములో నేను చెప్పే మాటలు ఏమిటంటే, దోరక అనేటువంటి ఒక చిన్నది ఏం చేసింది? తనకిచ్చే చిన్న పని కదా, దానిలోనే విధవరాళ్ళకి కుట్టిందా? నువ్వు మంచి చేయాలనుకుంటే నీ సంపాదనల నుంచే చాలా మార్గాలు వస్తాయి. అసలు ఆ మనసే నీకు లేకపోతే ఎన్ని డబ్బులు వచ్చినా, ఎంత సంపద వచ్చినా నీ కొదువులే తీర్చుకుంటావు. నాకేముంది, నేనేం చేస్తాను, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అంటూ కాలాన్ని వృధా చేస్తావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయము నువ్వు వృధా చేస్తావు. మంచి చేయటానికి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దానిని శక్తి వంచన లేకుండా పనిని చేయాలంతే. హల్లెలూయా. నోవాహుకు దేవుడు సమయం ఇచ్చాడు మంచి చేయటానికి, సమాజానికి ఉగ్రతని తప్పించడానికి. ఆ పనిని ఆయన ఏం చేశాడు? శక్తి వంచన లేకుండా చేశాడు. అందుకు దేవుని ఆశీర్వాద కుటుంబానికి ఇచ్చాడు. మనం చేయాలి. చేయటానికి సామర్థ్యత ఉండి కూడా చేయం, ఆరోగ్యం ఉండి చేయం, డబ్బులుండి చేయం, మనకు అన్ని వనరులు ఉండి చేయం, నాకెందుకు లేని జ్ఞానం ఉండి కూడా చేయం. ఈ సమస్యను ఇలా పరిష్కరించాలి, ఇలా నడవాలి, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మన జీవితాలలో మనకు ఉన్నప్పటికీ కూడా నాకెందుకు, ఇది నాదా, ఈ మనసే దేవుడు చూస్తున్నాడు.
దేవుడు అలాంటి స్వభావమును ఆయన ఎప్పుడు కలిగి లేడు. చెడ్డవారమైన దేవునికి విరోధమైన జీవితాలు జీవిస్తున్నా మనల్ని బాగు చేయాలని మంచి మనసుతోనే ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఆ మంచి మనసే అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడుగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరము దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే దానికి తగినట్లుగా మంచివాడుగా నిన్ను నడవటానికే దేవుడు నిన్ను ఈ రక్షణ మార్గంలో తీసుకొచ్చాడు. నీవు దీనిలో ఈ మార్గము నాకు మంచిది, ఈ దేవుని సహవాసము నాకు మంచిది, దేవునితో నేను పని చేయటం మంచిది అని నువ్వు భావిస్తే ఆ పని నువ్వు నమ్మకము చేస్తే, దానిలో స్వార్థము లేకుండా ధనాపేక్ష లేకుండా నమ్మకముగా మనం చేస్తే నమ్మకమైన వారికి మెండైనా ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. అది కుటుంబ వ్యవస్థలోనైనా లేక దైవ సేవలోనైనా ఎక్కడైనా నీ ఉద్యోగములనైనా నమ్మకముగా జీవించుదాం, నమ్మకముగా జీవించుదాం. ఆ నమ్మకమైన వానికి దేవుడు సహాయమును చేస్తాడు. దేవుడు మనలో కోరుకున్నటువంటి స్థితి ఏంటంటే ఒక మంచి వారుగా, ఒక మంచి పనులను చేయవారు దేవుడు కోరుకుంటున్నాడు. దీనిలో మొదటి మాట ఏంటంటే మంచి పేరుని మనము సంపాదించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. త్వరగా చదవాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే. హల్లెలూయా. ఇక్కడ ఏది మేలు అని చెప్తుంది? ఆ మంచి పేరు. అంటే సుగంధ తైలమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకప్పుడు ఇది చాలా విలువైనది. అందుకే సమర స్త్రీ ఏం చేసింది? యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాపాత్మురైన స్త్రీ ఏం చేసింది చెప్పాలి? ఒక విలువైన అత్తరుని తీసుకొచ్చి యేసుప్రభు యొక్క తల మీద పోసింది. శిష్యులు ఏమన్నారు? ఇంత విలువైన దానిని ఎందుకు నీవు వ్యర్థపరిచావు? దీనిని అమ్మి పేదవాళ్ళకి పంచవచ్చుగా అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటాడు, నేను మీతో ఉండను కనుక ఈమె మంచి పని నా కొరకు చేసింది అన్నాడా? కనుక నా కొరకు ఒక మంచి పని చేసింది. అంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మంచి పనిని నీవు చేయాలి, మంచి పని చేయాలి. అది ఎప్పుడు? ప్రభు ఉండగా చేయాలి, ప్రభు దొరికేటప్పుడు చేయాలి, నీవు బ్రతికినప్పుడు చేయాలి, నీకు దేవుడు సమయము ఇచ్చినప్పుడు చేయాలి. మరి అసలు నీకు అవకాశం దేవుడు ఇచ్చినా నువ్వు చేయకోకుండా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా నిర్లక్ష్యంతో అంటాడు కదా, ఎవరికి వాళ్ళు ఎవరి సొంత పనులను వారు చూసుకుంటున్నారు. దేవుని పని ఎవడు చేస్తాడు? మన పనుల కొరకు, మన పిల్లల కొరకు, మన యొక్క అభివృద్ధి కొరకు ఎంపర్లాడుతున్నావు తప్ప దేవుని పని కొరకు ఏది నీ ఆసక్తి, ఏది నీ త్యాగము, ఏది నీ భక్తి? ఇక్కడ మనము పంట విస్తారముగా ఉన్నప్పుడు ఆ పంటను కొయ్యటానికి పనివారు కావాలి. ఒకవేళ పని నీకు ఒకవేళ అవకాశం లేకపోతే ఆ పని చేసేవారిని మనం ఏం చేయాలి? పంపించాలి, ప్రోత్సాహపరచాలి. అవునా? ఇప్పుడు ఉదయాన్నే వచ్చి తుడిసేవాళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత తుడిసేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ మీరు ఈవినింగ్ తుడిసేవాళ్ళు ఉన్నారు, ఆ దొడ్డులు అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ జీతాలు ఇవ్వట్లా. ఇక్కడ ఇది ఎంత శుభ్రంగా ఉంది అంటే ఆసక్తి కలిగిన వారు కొంతమంది ఇక్కడ పనిని చేస్తున్నారు, దీన్ని కడుగుతున్నాడు, తుడుస్తున్నారు. దీని కొరకు ఎంతో మరి ఉదయాన్నే లేచి వచ్చి వారి పనులు ఎన్నున్నా, కుటుంబ బాధ్యతలు ఎన్నున్నా, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ పని లేదు అనుకున్నారు. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. వారికి ఖాళీ టైంలో ఇప్పుడు పంపులు పోయిన ఆ పోక మునిపే లేతే ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో వస్తున్నారు, శుభ్రంగా దీన్ని కడుగుతున్నారు. కడగబట్టే ఇదంతా నీట్గా ఉంటుంది. అందుకు నేను అంటున్నాను, మనకు దేవుడిచ్చిన సమయంలో మనం ఏం చేయాలి? ఆ పని చేయాలి. అన్నీ పాస్టర్ గారు చూసుకుంటాడంటే నేను చూస్తాను. ఆ పైన గొట్టాలు అయిపోయినాయి,
ఇప్పుడు ఆ గొట్టాలు ఊడదీస్తే కానీ నేను దాని పని చేయను, లేకపోతే నేనేం చేయగలను? ఇవాళ బయట టెంట్ ఇలా ఎండలోనే కూర్చున్నారు. అయ్యో టెంట్ లేదే వేయాలి అనేటువంటిది ఉంటే ఎంత 10 నిమిషాల పని, అదో పెద్ద పని కాదు, 10 నిమిషాల పని చేయగలిగే వాళ్ళకి. కానీ మనం ఏంటంటే చెబితేనే, మనం పిలిస్తేనే, ఇక్కడ దేవుని పని చేయాలండి. ఒక బాధ్యత ఆ బాధ్యతగా ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఖచ్చితంగా ఆ బాధ్యతను మనము ఏం చేస్తాం? ఖచ్చితంగా నెరవేరుస్తాం. అదే దేవుడు చూస్తున్నాడు మనలో నుండి. ఆ బాధ్యత ఏది? ఆ విశ్వాసం ఏది? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాను, నేను ఏం చేయాలి, ఆలోచనలు ఏవి? ఒక ఆదివారం వస్తాం, వీలు ఉంటే బుధవారం వస్తాం, లేదా శనివారం వస్తాం, అసలు లేకపోతే మానేస్తాం, ఇక మళ్ళీ ఆదివారమే. అంటే మనకు ఏమైపోయింది అంటే, మన జీవితము రొటీన్ అయిపోతుంది. ఒక ఆసక్తిగా దేవుని యొక్క ప్రార్థనలో మనం పాలిభాగస్తులు అవలేకపోతున్నాం. ఒక విశ్వాసముతో దేవునితో మన సహవాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. అప్పుడే మనం విడదీయరాని బంధముతో మన జీవితాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి పేరు కావాలి అంటే మనం ఏం కోరుకుంటాం? మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఇల్లు వాకిలు ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి నగలుంటే ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. ఇదేగా మనం అనుకునేది. దీని కొరకే కదా మన ఎంపర్లాట్ అంతా. కానీ మోషే ఏమంటాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే మనవుడు అనిపించుకున్న కంటే, అక్కడ డబ్బులు, అక్కడ వెండి బంగారం సంపాదించుకునే దానికంటే దేవుని యొక్క పని ఏదైతే అప్పగించాడో దాని కొరకు శ్రమ పడటం, ఆ ప్రజలను మంచిగా తీసుకువెళ్ళటం, అది నాకు మేలు. ఇప్పుడు అది మంచి పేరా? ఐగుప్తు దేశంకి రాజుగా ఉండటం మంచి పేరా? ఈ లోకస్తులకైతేనేమో అది పేరు, దేవుని పిల్లలకి దేవుని మార్గంలో ఉండేవారికేమో ఇది పేరు. ఇప్పుడు మనకి ఏది పేరు? ఉట్టిదే మాట్లాడే చెబుతారు. ఈ మాటలు నేను ఎప్పుడు నుంచి చెప్తున్నాను, లేత సొరకాయలు కోసేవి చాలాసార్లు వింటా. మనం చెయ్యం. మంచిదని అంటాం. మంచిదంటే బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చేసి చక్కగా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుని అక్కడ కూర్చోవటం, ఇది మంచిది మనకి. మళ్ళీ టైం అయిపోయిందంటే కిందకి పైకి చూడటం, ఇది మంచిది. భోజనం అంటే టయానికి పెట్టేయాలి, అది మంచిది. అసలు మన జీవితాలలో అసలు మంచి మనం ఏం కోరుతున్నాం? మంచి చేయాలంటే శ్రమ ఉంది, మంచి చేయాలంటే త్యాగం ఉంది, మంచి చేయాలంటే నలిగిపోవాలి, మంచి చేయాలంటే ఇతరులు బాగుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు, అందులోనే మంచి ఉంది. మంచి చేయాలనుకునేవాడు తను తాను తగ్గించుకుంటాడు. ఆ మంచి చేయాలనుకునేవాడు ఎన్ని నిందలైనా ఎన్ని బాధలైనా భరిస్తాడంతే. భరించాలి, లేకపోతే మంచి చేయలేం. మరి మోషే మీద ఒకేసారి రాళ్ళు రువ్వి చంపేయటానికి అందరూ ఒకే ఓకంబడిగా వచ్చేసారు. మంచి చేయాలనుకున్నాడు కాబట్టి అన్నీ సహించాడు. ఆయనకు కోపం లేదా? రెండవది, ఆయన సకల విద్యలు అన్నీ తెలుసు, యుద్ధాలు అన్నీ తెలుసు, కత్తి తిప్పడం తెలుసు, అన్నీ తెలిసిన వాడండి. ఆయన మంచి వయసులో ఉన్నాడు, బలముగా ఉన్నాడు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే దేవుని చిత్తము జరగాలి. యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే తండ్రి చిత్తం జరగాలి. పేతురు, నీకంటే బలవంతుడిని, నీకంటే కూడా చాలా బలవంతుడిని. కత్తి తీసుకున్నవాడు కత్తితో చనిపోతాడు. కత్తితో కథనైనా దేవుని రాజ్యం ప్రేమతో కట్టాలి. కనుక నీ కత్తిని మరలా వరలబెట్టాయి. ఏ శత్రువు అయితే కొట్టడానికి వచ్చాడో, బంధించడానికి వచ్చాడో, గాయపరచడానికి వచ్చాడో ఆ శత్రువును ప్రేమించి ఆయన ఒక చెవిని ఏం చేశాడు? మంచి పేరు. ఈరోజు నేను అంటున్నాను, ఒక పేద విధవరాలు దేవునికి 2 కాసులు మంచి పేరేనా? మంచి పేరు. అంటే
ఒక మంచి పనిని నేను చేయాలి అనంటే ఆ మంచి పని చేయటానికి అవసరమైతే నువ్వు ఏ పనైనా నువ్వు చేయగలవు. నేను ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు, నేనేం చేయగలను? ఆ మిషన్ కుట్టి ఆమె ఏం చేసింది? ఆ కుట్టు పని చేసి ఆమె అంగీలు కుట్టి ఆ అంగీలే ఏం చేసింది? అందరికీ ఇవ్వలేకపోవచ్చు, అందరికీ ఆమె సహాయం చేయలేకపోవచ్చు, తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆమె సహాయాన్ని అందించి ఒక తృప్తి, ఒక సంతోషం, ఒక ఆనందం. నేను ఈ పని చేయగలిగాను, నేను ఇంతవరకు నేను దేవుని పనిని మోయగలిగాను, ఇంతవరకు నా జీవితంలో నేను ఎంతో కొంత నేను దేవునికి సహాయము చేయగలుగుతున్నాను. ఎప్పుడైతే ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచన చేస్తున్నావో అది తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చబడటానికి నువ్వు తప్పిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చి చదువుదాం. యోహాను 3వ పత్రిక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను రెండో విషయం ఏంటంటే మంచి సాక్ష్యం కావాలి. ఏం కావాలి? ఒకప్పుడు సమరసి ఏంటి ఆమె సాక్ష్యం? ఆమె సాక్ష్యం ఏంటి అంటే ఆమె 5 భర్తలతో ఆమెకు జీవితం ఉంది. అసహ్యమైంది, ఊర్లో ఉంటాకి వీల్లేదు. ఇలాంటి ఆమె ఉంటూ ఊరు పాడైపోద్ది, కుటుంబాలు పాడైపోతాయి. అందుకని ఏం చేశారు? ఆమెను ఊరి నుంచి బయటికి రోత జీవితం, అసహ్యమైన జీవితం. రాహాబు యొక్క వేశ్య యొక్క జీవితం ఏంటి? అసహ్యమైన జీవితం. తర్వాత మంచి సాక్ష్యం సంపాదించుకోవాలా? ఆమె ద్వారా ఎంతమంది బాగుపడ్డారు, ఆమె ద్వారా సమాజం ఎంత మంచిని నేర్చుకుంది, ఆమె ద్వారా ఎంతమంది దేవుని మార్గంలోనికి వారు వచ్చారు. మరి దేవుడు మనలను రక్షించింది ఎందుకు? ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడిగింది దేనికి? లోకము నుంచి, పాపము నుంచి మనం విడిపించింది దేనికి? దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికి. మరి మన జీవితాల్లో ఈ సాక్ష్యము మన జీవితాల్లో ఉందా? ఉదాహరణకి మనం చూస్తే జక్కయ్య ఒకప్పుడు ఎలాంటి వాడు? లంచగొండి కదా, మోసగాడు కదా, అన్యాయస్తుడు కదా. మరి అలాంటి వాడు యేసు ప్రభు తన ఇంటికి వస్తానన్న తరువాత ఆయన ఎంత మంచివాడికి మారిపోయాడు. అప్పటి వరకు కూడా డబ్బునే దేవుడిగా భావించిన వాడు, ఆ డబ్బు కొరకు నాన్న గడ్డి తిన్నవాడు, యేసు ప్రభు తన ఇంటికి వస్తాననగానే ఆ డబ్బుని ఏం చేశాడు? విసిరి పాడేశాడు. అంతేనా? 4 గంటలకు ఇచ్చేసాడు, నాకు అవసరం లేదు ఇది. సాక్ష్యం వచ్చిందా? అదే సాక్ష్యం అంటే. అదే సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలియచేయాలి. మనం తెలియచేయాలి. ఊరికినే మా ఊరో లేకుండా చూడండి, నేను మాటలు చెప్తానట. మాటలేమో మా ఇంటి దగ్గర, భోజనమే మీ ఇంటి దగ్గర అన్నట్టుగా మాటలు పెట్టేలాగా మాటలు చెప్పుకుంటూ మన జీవితాలు కొనసాగితే మాటలతో దేవుని రాజ్యాన్ని కట్టలేం, భోజనంతో దేవుని రాజ్యాన్ని కట్టలేం. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన మాట చొప్పున నడుస్తూ కట్టగలం. ఆయన చిత్తాన్ని అలా మనం నెరవేర్చగలం. నువ్వేదో భక్తి చేస్తున్నాను, ఏదో నేను భక్తిలో ఉన్నాను అనుకుంటే నీకు దేవుడి సహాయమును చేయలేరు. సామెత గ్రంథంలో 22వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, దాన్ని చదువుదాం. 22 1వ వచనం. గొప్ప ఇప్పుడు మనకేం కావాలి? అసలు ఏది మంచిది? దేవుని పిల్లలకి దేవుడు సన్నిధి మంచిదా, పరలోకం మంచిదా, భూలోకం మంచిదా? ఈ భూలోకములో ఉన్నటువంటి వెండి బంగారముల గృహాలు ఇవి మంచివా, పరలోకములో మనకు కావలసిన గృహం మనకు మంచిదా?
ఈ లోకములో ఉన్నటువంటి జీవితము కొద్ది కాలము, ఈ కొద్ది కాలంలో వచ్చేటువంటి కష్టాలు పోగొట్టుకోవడం మంచిదా, శాశ్వత కాలము ఆ నరకము నుంచి తప్పించబడే కష్టం పోగొట్టుకోవటం, దేవుని యొక్క పరలోకములో నిత్యము సుఖం కొనటం మంచిదా? ఏది మంచిది? ఏది నీ జీవితానికి మేలు చేస్తుంది? ఆలోచిస్తే మంచి దానిని మనం ఏం చేస్తాం? ఎన్నిక చేసుకుంటాం. కొన్నిసార్లు మనం ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు ఏదైనా మన వెనకాల ఒత్తిడి కానీ, లేదా టైం లేనటువంటి పరిస్థితి కానీ, లేకపోతే పిల్లలు ఏడవటం కానీ ఉన్నప్పుడు ఏదో ఒక దాన్ని తీసుకున్నప్పుడు చాలా మనం ఏడుస్తాం. అయ్యో, నేను ఈ ఒత్తిడిలో నేను సరైన దాన్ని ఎన్నిక చేయలేకపోయానే. జాగ్రత్త. నీకు దేవుడు సమయం ఇచ్చాడు. మన పాపలు అని తెలుసు, లోకములో ఉన్నాయని తెలుసు, మన పరిస్థితులు మారలేదని దేవునికి తెలుసు. అయినా దేవునికి అవకాశం ఇస్తున్నాడు, మరలా అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనసు మారి రూపాంతరము చెంది దేవుని బిడ్డగాను ఉంటే సరి. లేకపోతే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరుని పెట్టబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టుని నరికివేయండి. దేవుడు ప్రేమ చూపిస్తున్నాడండి. ఎన్నో ప్రమాదాలు తప్పిస్తున్నాడు, ప్రాణాపాయ పరిస్థితులు తప్పిస్తున్నాడు. మనం ఇంకా మనసు మారుకోకుండా దేవుని యొక్క దయలోనికి, దేవుని యొక్క ప్రేమలోనికి మనం రాకుండా దేవుని దయని బట్టి బ్రతుకుచూ మన ఇష్టానుసారంగా మనం బ్రతికినట్లయితే ప్రభువు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏది మార్పు చెందిన జీవితం ఏది, నీ సాక్ష్యం ఏది? మన జీవితాలలో దానినే దేవుడు కోరుతాడు. దేవుడు వెండి బంగారాలు కోరట్లేదు, మార్పు నొందిన జీవితాన్ని కోరుతున్నాడు. అందుకంటాడు, పొట్టేలును అర్పించుట కంటే, దహన బలులను అర్పించుట కంటే దేవుని మాట వినటము శ్రేష్టం. దేవుని మాట వినాలి. వినటానికి వచ్చావు ఇక్కడికి, వినాలి. దేవుని మాట వినుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించేటప్పుడు ఇక్కడికి రావటం ఎందుకు? నీ ఇష్టానుసారంగా బయట ఉంటే నీకెవడు చెప్పడు కదా. ఈ మాట్లాడుతున్న ఈ వాక్యము నీకు బాధ, నీ మనసుకు, నీ హృదయానికి బాధ ఉండదు కదా. వాక్యం అనేది రెండొంచుల ఖడ్గం. అది నేను బాధ పెట్టినప్పటికీ కూడా నేను ప్రయోజకునిగా చేయాలని తప్ప నిన్ను అవమానపరిచి నేను నిందాస్పదంగా చేయాలని కానే. యెఫ్తా అవమానపరచబడ్డాడు, వెలివేయబడ్డాడు, దూరపరచబడ్డాడు కదా. ఆస్తి లేదు, నీకేమీ లేదు, నీవు మాతో సంబంధం కలిగిన వాడు కాదు, మీ తల్లి వేరు, మీ తల్లి వేశ్య. ఆ సంతానము వాగ్దానం చేసిన సంతానంతో సమానం ఎలా ఉంది? అవమానాలు భరించాడు, ఓర్చుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేశాడు? యోసేపును కూడా అంతేగా. ఈరోజు నీ జీవితం ఒకవేళ అలా ఉన్నప్పటికీ నువ్వు దేవుని బిడ్డగా ఉండండి. దేవుడే మరలా నిన్ను ఎక్కడ నువ్వు పడద్రోయబడ్డావో, ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడే దేవుడు నిన్ను నవ్వేవానిగా, తల ఎత్తుకునేవాడికి దేవుడు చేయబోతున్నాడు. కృంగిపోవద్దు. ఎక్కడ నీవు పోగొట్టుకున్నావో నీ జీవితాన్ని అక్కడ వెతకండి. దేవుడు అక్కడ నిలబెట్టబోతున్నాడు. స్తంభములాగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒక తలగా దేవుని జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. సమాజానికి ఇదిగో నీవే నిజమైనటువంటి విశ్వాసివి, నీవే నిజమైన దేవుని బిడ్డమని నిన్ను దేవుడు రూపించబోతున్నాడు. సమాజానికి నిన్ను చూపించబోతున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఇదిగో దావీదు ఈ దేశానికి, ప్రజలకు ఈయన సరైన వాడు. ప్రజలందరూ చూసేటట్టు దావీదుని దేవుడు అక్కడ నిలబెట్టుకున్నాడు. గొల్లియాతుని హతము చేసే విషయాల్లో మనం నిలబడాలండి. మనుషులు చూసేటట్టు వద్దు, దేవుడు చూసేటట్టు నిలబడండి. దేవుని కొరకు నిలబడండి. దేవుడికి ఏమి తక్కువ, ఏమి తక్కువ చేయడు. కనుక మంచి పేరు కావాలి. ఆ మంచి పేరు కావాలి అంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? వస్త్రహీనుడిగానైనా, ఆకలి దప్పికలతోనైనా, ఎన్ని బాధలైనా మనం భరిస్తూ నీ నీతిని, నీ నిజాయితీని, నీ యథార్థతను ఏం చేయాలి? దేవుని ఎదుట పెట్టాలి, సమాజం ఎదుట పెట్టాలి.
అప్పుడే సమాజం నిన్ను చూస్తుంది, ఇదిగో ఒకప్పుడు ఇలా ఉండేవాడండి, ఈరోజు ఇలాగూ మారాడు. మార్పు సమాజం చూస్తుంది. నీ పాత చరిత్ర తెలుసు, ప్రజెంట్ నీ కొత్త చరిత్ర కూడా సమాజానికి తెలుసు. నాకు తెలియదు. ఎందుకనంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. మీరు ఇక్కడికి వచ్చేసరికి చక్కగా ముసుగేసుకొని బైబిల్ పట్టుకుని హాయిగా ఇక్కడికి వచ్చి కూర్చుంటే, నా పిల్లలు ఎంత మంచివాళ్ళండి, ఆదివారం అనగానే దేవుని ప్రేమిస్తున్నారండి అని మిమ్మల్ని చూసి ఎంత సంతోషపడి వాక్యం చెబుతా. కానీ నీ నడక పడక, నీ పరిస్థితులు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ రోడ్లో, ఏ సందులో ఎక్కడున్నా ఎవరు చూస్తున్నారు? ఆయనకు ఒక్కడికే తెలుసు. ఇప్పుడు ఈ సాక్ష్యము, అయ్యా నేను ఇదయ్యా, నా బిడ్డలు చాలా మంచోళ్ళు అయ్యా అంటే, ఓరి పిచ్చోడు నీకేం తెలుసురా? వాళ్ళు పైకి అలా కనపడుతున్నారు కానీ లోపల చాలా గాథ ఉంది. యేసుప్రభుని పైకి ప్రేమించి ముద్దు పెట్టుకున్నాడు కానీ యేసుప్రభుని అప్పగించేవాడు వీడు. అసలు మొదటి దొంగ ఈడేను. నాతోనే ఉంటున్నాడు, నాతో అన్ని పనులు, కాళ్ళు గడిగించుకున్నారు, పెట్టింది తింటాను ఉన్నాడు. కానీ ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు చూసారా? ఒకటి చెట్టు నరుకుటాకి వెళ్ళాడంట, గొడ్డలు జారి నీటిలో పడిపోయిందంట. ఏడుస్తున్నాడంట, అయ్యా ఇది నా సొంత ఆస్తి కూడా కాదా, ఇది ఎవరిదో నేను బయట వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది దానిలో పడిపోయింది. నేను వాళ్ళకి ఏం చెప్పాలి? కొని ఇచ్చే స్థాయి నాకు లేదు, ఆ స్తోమత నాకు లేదు అని ఏడుస్తున్నాడంట. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? ఒక గొడ్డలు తీసుకొచ్చి చూపించాడు. ఏం గొడ్డలు అది? ఏం గొడ్డలి? చదువుకుంటేనే పెట్టామా? చదువుకుంటే ఎప్పుడూ బాగుపడేవాళ్ళమే. ఇవన్నీ ఎందుకు గుర్తుంటే మనకి? బంగారు గొడ్డలు తీసుకొచ్చి చూపించాడు. అప్పుడు ఏమన్నాడు ఈయన? ఇది నాది కాదు అని అన్నాడు. మళ్ళీ తర్వాత మరొక వెండి గొడ్డలు తీసుకొచ్చాడు, ఇది కూడా నాది కాదు అన్నాడు. ఆ తర్వాత ఏ గొడ్డలు తెచ్చాడు? ఇనుప గొడ్డలు తెచ్చాడు. అప్పుడు ఏమన్నాడంటే ఇదేనయ్యా నాది. అప్పుడు దేవుడు ఆయన నీతిని, యథార్థతను ఆయన మెచ్చుకొని ఏం చేస్తాడు? మిగతా 2 గొడ్డలు ఇస్తాడు. సంతోషమా ఆనందమా? ఇనప గొడ్డలోడికి ఇప్పుడు ఏ గొడ్డలు ఉంది? బంగారు గొడ్డలు ఉంది, వెండి గొడ్డలు ఉంది. గొడ్డలు లాంటి అంటారుగా, గొడ్డలు లాంటి చెప్పట్లేదండి, మీరు చేయించుకునేయండి. మెట్లు ఉండే, ఇంకా పట్టీలు ఉండే, ఇవన్నీ ఎలాంటివి అంటే మందంగా ఉండండి గొడ్డలు అనమాట, మందంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఇచ్చాడో లేదా? హల్లెలూయా. ఈ విషయాన్ని చెబుతుంటే ఒకడు అన్నాడంట, ఆయన కూడా అదే చెట్టు ఎక్కాడంట. ఆ చెట్టు ఎక్కి ఏం చేశాడు? కావాలని పడేశాడంటండి. జారిపోయి పడతాం కాదు. నాకు కూడా ఏం గొడ్డలు కావాలి? బంగారు గొడ్డలు కావాలి, వెండి గొడ్డలు కావాలని. మొత్తం అది ఈయన కూడా బాగానే ఆయన కంటే ఎక్కువ ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ఆయనకు వచ్చినట్టుగానే, అయ్యా నీకేం కావాలని దేవుడు వచ్చి అడిగాడంట. అడిగితే అన్నాడంట, అయ్యా నా గొడ్డలు పడిపోయిందయ్యా, నా గొడ్డలు కావాలన్నాడంట. అప్పుడు ఈయన కూడా ఒక గొడ్డలు తీసుకొచ్చి, ఈ బంగారు గొడ్డలు నీదేనా అంటే అంటాడంట, ఈ గొడ్డలు నాదేనయ్యా. నీ బతుకు బంగారు గొడ్డలు ఉందా దేవుడికి తెలియదా? అప్పుడు దేవుడు అన్నాడంట, అసలు బంగారు గొడ్డలు లేదు, ఇనప గొడ్డలు లేదు, ఏమీ లేదు, పోరబ్బాయి అన్నాడంట. ఏడ్చుకుంటూ వచ్చాడంట. ఉన్నది కూడా పోయిందిగా, ఉన్నది కూడా జాగ్రత్త. నీ జీవితంలో నీవు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనకు అబద్ధమైనవి కాదు, దేవుడి మాటలు ఎప్పుడు కూడా వాస్తవమైనవి. అందుకే దేవుడు కోరేది ఏమిటంటే మంచి పేరుని దేవుని దగ్గర సంపాదించుకోండి. పాత జీవితంలో ఉన్న పేరు ఏదైతే ఉందో ఆ కూరగాయల పేరు తీసేసేయండి. గోంగూర పేర్లు, కూరగాయ పేర్లు, ఏదైతే గయ్యాలి పేర్లు, ఇది దొంగది, చెయ్యాడిస్తుంది, ఇది నోటు గడిసిది పేర్లు ఉంటాయి మనకి. అసలు పేర్లు శాంతం అని ఉండదు, కానీ అమ్మ ఈ శాంతమే ఉండదు. అమ్మ ఎప్పుడు వాగింది
కొన్ని పేర్లు సమాజం పెడద్ది, కొన్ని పేర్లు పాస్టర్ గారు పెడితే ఆ ఇరుటి తాగుబోతు వచ్చినోడు అన్నీడు ఆ పేరు వాళ్ళు పెడతారు. నేను పెట్టేది కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో లోకం పెట్టే పేరు. నీ ప్రవక్తను బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ స్థితిని బట్టి ఇది ఇటు పిసినారుదండి. ఆ పేరు ఎవరు పెడతారు? ఆ పేరు ఎప్పుడైనా మీ పిల్లలు పెడతారని ఊరుకుంటారా? లేదు, మా పిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే నీ పరిస్థితిని బట్టి. ఒక్కొక్కడు కళ్ళు మంచివి కాదండి, వాడు విషము చూస్తాడండి, వాడు ఎదుటి తిన్నా ఓర్చుకోలేడండి. ఇది ఎవరు పెడతారు పేర్లు? నీ ప్రవక్తను బట్టి, నీ పరిస్థితిని బట్టి సమాజం పేరు పెడతాం. జాగ్రత్త. ప్రభువు ఏమంటాడు? మంచి పేరుని సంపాదించుకోండి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత గత కాలంలో నీకు పేర్లు ఏవేవి ఉన్నాయి, ఆ పేర్లు విడిచిపెట్టండి. దేవుని పిల్లలుగా మంచివారుగా మీరు మారండి. తప్పకుండా దేవుడు మీకు సహాయమును దేవుడు చేస్తాడు. రెండవది ఏం చేయాలంట? మంచి సాక్ష్యాన్ని. అంతేనా? మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యము అనేటువంటి విషయాలు దెమిత్రి అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు? సంఘములో పరిచర్య చేసే విషయాల్లో చక్కని సాక్ష్యాన్ని అని తెచ్చుకున్నాడు. సంఘమునకు వెలుపులా కూడా మంచి సాక్ష్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. అలాగనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 7వ వచనం, అది నిందల పాలు కాకూడదు. దేవుని పిల్లలిక బయటికి వెళ్ళిన తర్వాత అపవాది చేత ఏం కాకూడదు? నిందల పాలు కాకుండా మంచి సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? సంఘం వెలుపులున్న బిడ్డలతో మంచి ఇక్కడ కాదు, ఇక్కడ వీళ్ళు చెప్పే సాక్ష్యం ఏముంది? బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పాలి నీ సాక్ష్యం. అంతేనా? అప్పుడు ఆ సాక్ష్యం విన్నా వాళ్ళు ఏం చేస్తారు? చెప్పాలి. వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు. అంటే ఆ సంఘము నీ సాక్ష్యము ద్వారా ఎవరు? ఒక చిన్నది సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయిన నయమాన్ని, ఆమె చెప్పిన సాక్షి ద్వారానే కదా, అయ్యా మాకు అక్కడ దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళితే నీ రోగం పోద్ది చెప్పబట్టే కదా అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ సాక్ష్యము ద్వారా ఎంతమందిని బాగు చేసావు, లోకము నుంచి మార్పు చేసావు, ఎంతమందిని నువ్వు దేవుని వద్దకు వచ్చేటట్లుగా నీవు ప్రేరణ కలుగు చేశావు. లేకపోతే నువ్వే దేవుని మందిరానికి ఎవరు రాకోకుండా అడ్డుపట్టుకున్నావా? చాలామంది ఏమంటారంటే, దేవుని మందిరానికి ఎవరు బాగుండారండి, నేను వెళ్ళి ఏం బాగుపడాలి అంటలేదా? మనం కూడా ఇదే ఉంటాంగా ఆ మాటలన్నీ. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతుంది. నీ జీవితంలో దేవుని నామాన్ని దోషణ పాలు చేయటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. నీ సాక్ష్యము ద్వారా అనేకులను దేవుని యొద్దకు తీసుకొచ్చి దేవుని రాజ్యమును కట్టడానికే. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? ఇంకొక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. 3వ మాట, మంచి క్రియలు. ఏం కావాలి? మంచి క్రియలు. దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మంచి క్రియలు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అది హల్లెలూయా. విగ్రహాన్ని తీసేసాడా? దేవుని యొద్ద విచారణ చేయటానికి తన మనసును నిలుపుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? చూశాడు కదా, నీ యందు నాకేం కనిపిస్తున్నాయి అన్నాడు? మంచి క్రియలు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నా నిన్ను నన్ను దేవుడు చూస్తున్నా. ఇక్కడ ఉన్న మనలందరినీ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నీలో మంచి హృదయం ఉందా? మంచి పనులు చేయాలని ఉందా? దేవునికి వ్యతిరేకమైనవన్నిటిని తీసేసుకుని దేవునికి మంచిగా బ్రతకాలని మనసును నీవు నిలుపుకుంటున్నావా? అన్ని దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్న మంచి క్రియను బట్టి దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఏ మంచి లేనప్పుడు ఏం చేస్తాడు? ఏ మంచి మనలో లేనప్పుడు ఇదని దేవుడు సహాయం చేస్తాడా?
హల్లెలూయా. ఎపిసిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. హల్లెలూయా. అంటే ముందుగా సిద్ధపరిచిన వాటిలో నడుచుకోవటానికే కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. అంతేనా? అంతేనా? ఆ పని మరి చేస్తున్నామో లేదో చూశారు ఎప్పుడైనా? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, అయ్యా అప్పులన్నీ తీర్చాలి అయ్యా, మాకు పెద్ద బిల్డింగ్ కావాలయ్యా, మాకు పెద్ద కారోడు కావాలయ్యా, నేను ఎంత తిన్నా తిరిగినా తరగని ఆస్తి కావాలయ్యా. ఇక ఇది తప్ప ఈ ఏడుపు, మరొక ఏడుపు మనకి ఇక్కడ ఏమి ఉండదు. దీనికి ఏమైనా దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడంట ఒక మంచి కార్యములు చేయటానికి, మంచి పనులు చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మంచి పనులు మనం చేయండి. ఏమంటాడంటే, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. నేను ఏదైతే మీకు చెబుతున్నానో ఆ పనిలో మీరు చక్కగా నమ్మకముగా ఉండండి. మరి అది చేస్తేనే షబాష్ అంటాడు. అది చేస్తేనే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అంతేగాని ఏదైనా వర్షం వస్తే ఎగ్గకూడదు కాలేజీ, ఏదైనా వర్షం వస్తే పని ఎగ్గొట్టేద్దాం, చక్క తిరుగుదాం అంటే ఎగ్గొట్టడానికి చూసుకోవటమే తప్ప, ఏదొచ్చినా నేను పని చేస్తాను, స్కూల్కి వెళ్తాననే మనసు లేకపోతే ఎట్ట? ఊరికి మా పిల్లలు అంటే పర్వాలేదు, మిమ్మల్ని ఏమనంటే బాధపడతానని వాళ్ళని అంటున్నా. ఎంతవరకు ఎగ్గొట్టడానికి ప్లాన్లు తప్ప దేవుని పని చేయటానికి మనలో ఏ ప్లాను ఉండదు. జాగ్రత్త. ఒక చిన్నపిల్లవాడులాగా నువ్వు ప్రవర్తించొద్దు. దేవుడు నీ మీద చాలా ఆలోచన పెట్టుకున్నాడు. ఇదిగో నా బిడ్డ ద్వారా నా యొక్క రాజ్యము లేకపోతే నా మార్గము సరళము చేయబడాలి, ఈ మార్గము చక్కగా ఉండాలి, ఈ మార్గములో ఉన్న ఎత్తు పల్లలన్నీ సరిచేయాలి అంటే దేవుని యొక్క మందిరములో ఉన్న ఏ సమస్యలైనా నువ్వేం చేయాలి? నీ ద్వారా పరిష్కరించాలి, సరిచేయబడాలి. అది ఎత్తు పల్లాలన్నీ శుభ్రం చేయబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, నాకెందుకులే, ఈ పొలంలో పడ్డవాడే చస్తాడులే, నాకెందుకులే, ఏమవుతుంది చెప్పండి? నేను అసలు ఎందుకు ఏర్పాటు చేసుకుంది? దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ముందుగా ఏదైతే ఆయన ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనలను నీవు నెరవేర్చాలని దేవుని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకంటే తల్లి గర్భములో ఉండగానే నేను సౌలుని ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడంట? ఇప్పుడు ఆయన ఏర్పాటులో ఉన్నాడా? లేడు. హింసకుడుగా, దోషకుడుగా, దేవుడి మీద తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇదిగో నా బిడ్డ నేను ఏర్పాటు చేసుకున్నాను, కానీ నా బిడ్డ నా ఏర్పాట్లో లేడని చంపేశాడా? వస్తాడు. ఒకరోజు వచ్చింది, దేవుని మార్గంలోకి వచ్చాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, మరలా తిరిగి వెనక్కి ఇక వెళ్ళలేదు, ఇక వెనక్కి తిరిగి చూడలేదు. మన జీవితాలు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఎన్నిసార్లు దేవునికి అసహ్యమైన, వ్యతిరేకమైన స్నేహాలు, మాటలు, ఆలోచనలు మన జీవితాల్లో వచ్చేస్తున్నాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ మీద దేవుని కృప ఉంది, నీ మీద దేవుని ఆలోచనలు ఉన్నాయి. నువ్వు బహుగా ఫలించాలని దేవుని ఇక్కడికి ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మకముగా ఉండండి, మంచి పేరు సంపాదించండి, మంచి సాక్ష్యాన్ని సంపాదించండి, మంచి క్రియలు చేయండి. యెహోషాపాతు మంచి క్రియలు చేశాడా? మంచి క్రియలు చేశాడు. మనం ఒక కీర్తన గ్రంథము 28:4 చదువుదాం, చివరిగా క్లోజ్ చేసేసుకుందాం. కీర్తన గ్రంథము 28:4. పనిని బట్టేనా? వారి వారి పనిని బట్టి దేవుడు జీతము అన్నాడా? నా దగ్గర జీతం ఉందన్నాడా? పనిని బట్టి జీతం. పని లేకుండా జీతం ఇవ్వాలంట. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నమ్మకమైన పనివాడు కొనండి, మెండైన జీతం దేవుడిస్తాడు. ఈరోజు కాకపోయిన రేపు, రేపు కాకపోయిన ఎల్లుండి దేవునికి మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు చెడిపోరు. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను, దేవుడు తప్పకుండా మీకు సహాయమును చేస్తాడు. మీ కన్నీరు దేవుడు తుడుస్తాడు.
మీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. మీకున్న లోటుపాట్లని దేవుడు తీరుస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, దేవుడు ఏదైతే మన నుండి కోరుకుంటున్నాడో ఆ మంచి పని చేయటానికి దేవుని పిల్లలుగా మేమందరూ నాయన భయభక్తులతో ఇక్కడ ఉంటా సహాయములను దయచేయండి. నలిగిపోతూ కూడా మంచి చేశాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అవమానము నిందలు వచ్చినప్పటికీ కూడా దేవుడు అప్పగించినటువంటి ఆ ఐగుప్తు నుంచి విడిపించిన సైన్యాన్ని చేర్చేంత వరకు కూడా ఆయన ఎన్ని శ్రమలైన పడ్డాడు. గొర్రెల కాపరుకున్నటువంటి తనని ఇశ్రాయేలుకి రాజుగా ఆయన చేసేంత వరకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో తరవబడటం, బాధలు దావీదు పొందాడు. తండ్రి యొక్క చిత్తము ఏదైతే ఆయనకు దర్శనం ఇచ్చాడో, యోసేపుకి ఆ దైవుని యొక్క దర్శనం నెరవేర్చబడేంత వరకు కూడా ఎంతో దైవ చిత్తాన్ని ఆయన భయముతో వణుకుతో నడుచుకుంటూ వెళ్ళాడు, జరిగించాడు. భక్తులైన వారు ఎవరు కూడా శ్రమలు లేకుండా ఆశీర్వాదాలు ఎవరు పొందుకోలేదు. ఈరోజు మేమందరూనైనా దేవుని పని చేయాలి. వాడు చేస్తున్నారు కదా అని కాదు, నేను కూడా చేయాలి. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది, ఇవాళ పిల్లలు వచ్చి టెంట్ వేశారు లేదా చూడాలి. బాధ్యత మంది. ప్రభువా, చక్కగా ఒక మంచి పిల్లలుగా, బాధ్యత కలిగిన వారుగా, కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల, సంఘం పట్ల, దేవుని పట్ల, ఒక దైవజనుడి పట్ల బాధ్యత కలిగిన పిల్లలుగా మా పిల్లలందరూ ఉండాలి ప్రభా. అందుకే కదా ఇంత ప్రయాస, వారి మంచి కొరకే కదా ఇంత ఏడ్చేది, ఇంత ప్రార్థించేది. నా పిల్లలందరికీ మంచి జరిగినట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.